రాజకీయాల్లో ఒక దుర్మార్గమైన భాషను ఉపయోగించినటువంటి పట్టాభిని కనీసం ఆ పార్టీలోంచి బహిష్కరిస్తే ఆ పార్టీకి మంచి జరుగుతుందని చెప్పేది నా మనవి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత నిన్నటి నుంచి 36 గంటలు దీక్ష చేస్తూ ఉన్నారు. ఏదైనా దీక్ష, నిరాహార దీక్ష, ఒక సత్యాగ్రహం చేసేటప్పుడు దానికి అర్థం ఏంటంటే, దాని అర్థం తను ప్రక్షాళన చేసుకోవటం, తనకు ఒక కొత్త మార్గాన్ని సూచించటం, ప్రజలకు ఒక కొత్త ఆలోచనలు ఇవ్వటం అనేది సత్యాగ్రహం యొక్క ఉద్దేశం. అదే పెద్దలంతా చెప్పి ఉన్నారు, శాస్త్రాలన్నీ చెప్తా ఉన్నారు. ఈరోజు రాజకీయాల్లో అత్యంత సీనియర్ వ్యక్తి ఉన్న ప్రతిపక్షాల్లో కానీ అధికార పక్షాల్లో కానీ అత్యంత సీనియర్ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మంచి అవకాశం వచ్చింది. ఈరోజు రాజకీయాల్లో ఆయన ఎందుకు దీక్ష చేశారో, దీక్ష ప్రారంభించారు. దీక్ష ద్వారా ఒక మంచి సంకేతాన్ని ఇచ్చే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. అది ఏంటంటే, తను ప్రక్షాళన చేసుకుంటూ తన యొక్క రాజకీయ ఆలోచనల్ని, కొత్త ఆలోచనలు ఇస్తూ సమాజానికి ఒక సంకేతాన్ని ఇచ్చే ఆలోచన ఏంటంటే, తన పార్టీ ఆఫీసులో, పార్టీ కేంద్ర కార్యాలయంలో పట్టాభి మాట్లాడిన భాషని ఖండించాలి. ఆ భాష అన్పార్లమెంటరీ లాంగ్వేజీ. అలాంటి భాష మాట్లాడేందుకు పట్టాభిని నేను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాను. భవిష్యత్తులో నా పార్టీలో ఇలాంటి భాష మాట్లాడి, ఇలాంటి నా పార్టీ ఆఫీస్ నుంచి ఇలా మాట్లాడితే అందరినీ, అలా మాట్లాడే వాళ్ళందరినీ బహిష్కరిస్తున్నాను. నేను పార్లమెంటరీ లాంగ్వేజ్నే మాట్లాడే వాళ్ళనే మాట్లాడిస్తాను. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని నేను మాట్లాడనివ్వను. నా పార్టీలో ఉండటానికి వీల్లేదు. నేను బహిష్కరిస్తున్నాను. ఈ రోజు నుంచి వెంటనే ఆయన కనుక చేసినట్లయితే ఆయన దీక్షకు ఒక సాఫల్యం వస్తుంది. ఆయన రాజకీయాల్లో ఒక మంచి నడతని, ఒక మంచి ఆలోచనని ప్రవేశపెట్టిన అవకాశం ఆయనకు ఉంటుంది. అలా కాకుండా ఆయన దీక్ష చేసి ఆ దీక్ష ద్వారా కూడా మళ్ళీ తిట్ల దండకాన్ని ప్రారంభించి ఆ దీక్షా వేదిక మీద నుంచి ఆయన సమక్షంలో నిన్న బోండా ఉమ్మగారు ఏం మాట్లాడారు, నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు రాజకీయాలని చెప్పి నేను పెద్దలను ప్రశ్నిస్తూ ఉన్నాను. అందువల్ల రాజకీయాల్లో పరులకు చెప్పే ముందు, ఒక ఏలు చూపించే ముందు 4 ఏళ్ళు మన వైపు చూపిస్తూ ఉంటాయన్న విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలని చెప్పి పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందువల్ల ఈరోజు దీక్ష ముగించే లోపన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే నా పార్టీ నాయకులందరినీ, పట్టాభితో సహా అందరినీ బహిష్కరిస్తున్నాను. భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారి పెద్దరికం నిలబడుతుంది. లేకపోతే భవిష్యత్తులో రాజకీయాల్లో లాంగ్వేజ్ గురించి, లేకపోతే ఇతరులకి నీతులు చెప్పే అవకాశం ఆయనకు ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఒక ప్రాంతీయ ఆలోచనలతో పుట్టినటువంటి పార్టీ, ప్రాంతీయ ఆకాంక్షలతో పుట్టినటువంటి పార్టీ. ఆ పార్టీ 356 గవర్నర్ పరిపాలనని తీసేయాలి, వ్యతిరేకిస్తూ అప్పుడు రామ్లాల్ యొక్క చర్యలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆ గవర్నర్కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు చేసింది. తర్వాత 356 ఆర్టికల్ని రద్దు చేయాలి, ఆ ఎమర్జెన్సీ విధించే రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించే అధికారాన్ని రద్దు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసింది. ఆ తీర్మానం చేసింది కూడా చంద్రబాబు గారి నాయకత్వం అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తామని ఈ సభలో. అందువల్ల మళ్ళీ ఆయనే రద్దుగా చేయమని చెప్పి 356ని రద్దు చేయమని చెప్పి ఈరోజు ఆయనే 356ని ఇంపోజ్ చేయండి, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్తున్నాయంటే అది ఎంత మాత్రం మంచిది కాదు, అలాంటి భాష మంచిది కాదని చెప్పి చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కేంద్రం జోక్యం ఏంటని చెప్పారు. కేంద్రం రావడానికి ఎవరన్నారు? సిబిఐ ఎవరన్నారు? మీకు సిబిఐ అంటే మాకు పోలీసు ఉంది, సిబిఐ రానినని చెప్పి ఒక జీవో పాస్ చేశారు. మరి ఈరోజు సిబిఐ రావాలి, హోమ్ మినిస్టర్ని కలుస్తాను, ఇంకేవేవో మాట్లాడుతూ ఉన్నారు. కేవలం హోమ్ మినిస్టర్ని కలిసేది కేవలం రాజకీయ ఆలోచనలతోనే మాట్లాడుతున్నారు. కేవలం హోమ్ మినిస్టర్ని కలిసేది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసేది తెలుగుదేశం పార్టీని ఏ విధంగా బీజేపీలో మెర్జ్ చేయాలో ఆ విషయాలు మాట్లాడటానికే హోమ్ మినిస్టర్ని కలవబోతున్నాడు. కానీ మరొక ఆలోచన చంద్రబాబు గారికి లేదు.
భవిష్యత్తులో తెలుగుదేశాన్ని బీజేపీలో కలవబోతుంది. అది రేపు నాంది ప్రస్తావన కాబోతుంది, ఒక రోడ్ మ్యాప్ తయారు కాబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. అందువల్ల రాజకీయాల్లో నీతులు చెప్పాలంటే, రాజకీయాల్లో నైతిక విలువలు చెప్పాలంటే, రాజకీయాల్లో గౌరవప్రదమైన లాంగ్వేజ్ భాషను చెప్పాలంటే అది చెప్పే ముందు ఆచరించి చూపించాలి. ఆ ఆచరణ నీకే సాధ్యమవుతుంది. మీరే దీక్షలో ఉన్నారు. ఈరోజు దీక్ష ముగించేలోపు పట్టాభిని ఇతరులను సస్పెండ్ చేసి పార్టీ నుంచి భవిష్యత్తులో అన్ని పార్టీలకి నేను ఇంకా ఇలాంటి భాష నేను మాట్లాడను, నా పార్టీ మాట్లాడదు, మీరు కూడా మాట్లాడొద్దని చెప్పి విజ్ఞప్తి చేయాలి. లేకపోతే ప్రజల ఆగ్రహం, జనాగ్రహం తీవ్రంగా వ్యక్తమవుతుంది. దానికి బలి కావాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, దుస్థితిలో రాజకీయాలు వెళ్ళిపోయాయంటే ఆ నిదర్శనంగా ఈరోజు మన కార్యక్రమము జరుపుకోవటమే చాలా దురదృష్టకరం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక పెద్ద మనిషి, నాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నేను అందరికన్నా ఈ దేశంలోనే సీనియర్ పొలిటీషియన్ చెప్పుకునే ఆ పెద్ద మనిషి ఒక ఇంత నీచమైనటువంటి రాజకీయాలకు తెరవేయటం అనేది చాలా దురదృష్టకరం. అంటే మన రాజకీయ వ్యవస్థనే మరొక తప్పుదారిలో నడిపిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నటువంటి వాడు మన ఈ చంద్రబాబు నాయుడు. ఎక్కడుందండి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో? చివరికి ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించేటువంటి పార్టీలు ఉన్నటువంటి ఈ దేశంలో కూడా ఏ పార్టీ కానీ ఇంకొక పార్టీ నాయకుడిని ఇంత చండాలమైనటువంటి నీచమైనటువంటి భాషతో మాట్లాడిన పరిస్థితి మనం ఈ కని విని ఎరగనటువంటి సంఘటనలు ఈరోజు మనం చూడాల్సి వస్తుంది. ఈ దుర్మార్గమైన ఆలోచన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వల్ల. పైగా పార్టీ నాయకుడే కాదు, ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి, ప్రజల మన్నలు పొందినవాడు, ప్రజలు ఆరాధిస్తున్నటువంటి వాడు, ప్రజలకి చెప్పినట్టుగా చేస్తున్నటువంటి వాడు, అంత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషిని నువ్వు అలా స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిస్తావు నీ చెంచాల చేత, నీ కుక్కల చేత, నీ ఇంట్లో పనిచేసే మనుషుల చేత. దీన్ని రెచ్చగొట్టే విధానంగా తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ ఆయన్ని ఒక్క మాట అంటే కూడా పడరు, వాళ్ళు తిరగబడతారని తెలిసి అలా వాళ్ళు తిరగబడితేనే ఈ రాష్ట్రంలో కొంత డిస్టర్బెన్స్ చేసినటువంటి వాళ్ళతో కొంత ఆయన చేస్తున్నటువంటి పథకాలు చేస్తున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలందరినీ ప్రజల నుంచి దృష్టి మరల్చవచ్చు. తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళు దాడి చేస్తే కొంత మన సానుభూతి పొందొచ్చు అనే ఒక దురాలోచనతో ఈ దుశ్చర్యకు పాల్పడి ఒక అడ్డమైన మాటలు మాట్లాడిచ్చేసేసి మరి ఆవేశపడ్డటువంటి యువత, ఆవేశపడ్డటువంటి మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కడైతే చిన్నగా వాళ్ళ మీద మనం కోపాన్ని వ్యక్తం చేశామో దాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని ఒక కార్యక్రమంగా మలుచుకొని దీంట్లో రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచిస్తూ గుంటదక్క చంద్రబాబు నాయుడు. ఈ తప్పనిసరిగా మనం ఇవన్నీ తిప్పికొట్టాల్సిన పరిస్థితి, తప్పనిసరిగా వాడికి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఎందుకు 2.5 సంవత్సరాల పాలన చాలా చక్కగా జరుగుతున్న ఈ సమయంలో ఎందుకు ఈ కార్యక్రమం చేశాడని మీరు ఒక్కసారి ఆలోచించాలి. దీనిలో ఎంత కుట్ర ఉందో మీరు ఒక్కసారి ఆలోచించాలి. దీంట్లో అతని యొక్క గుంటనక స్వభావాన్ని మీరు తప్పనిసరిగా గుర్తించాలి. ఏంటంటే ఎక్కడైనా పరిస్థితి కొద్దిగా డిస్టర్బెన్స్ గురి చేస్తే చుట్టుపక్కల అన్ని వాళ్ళ దృష్టి వాళ్ళు వినపడుతుంది. ఇతను చేసే మంచి పనులని కొంతకాలం పాటు పక్కన పెట్టి ఇది ఒక రాజకీయ యుద్ధంలాగా మారిస్తే, తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి యుద్ధంలా దీన్ని మలుపు తీసుకొస్తే దానికి సంబంధించినటువంటి దాన్ని ప్రచారం చేయడానికి ఉన్నటువంటి దాని దగ్గర ఉన్నటువంటి ఎల్లో మీడియాని వాడుకొని, ఆ పత్రికలను వాడుకొని ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళి ఇదేదో ఒక 2 రాజకీయ పార్టీలు కొట్టుకుంటున్నాయన్న భావన తీసుకొచ్చి దృష్టి మరల్చి కొంత ఎక్కడో అసలు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే లేనటువంటి ఈ పరిస్థితిలో కొంత వాళ్ళ ఇళ్లలో కూర్చొని తలుపులు వేసుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తల్ని ఎలాగైనా బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొస్తే మళ్ళీ చనిపోయినటువంటి ఆక్సిజన్లో ఇప్పుడు కరోనా పేషెంట్కి వెంటిలేటర్ పెట్టి చావా బతికా చూస్తున్న పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీని మళ్ళీ
బయటికి తీసుకురావాలి, మళ్ళీ ఏమన్నా కొద్దిగా మనం ఉనికిని చాటుకోవాలని చేసిన ప్రయత్నం తప్పితే మరి ఇంకోటి కాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాల్ని శాంతియుతంగా అడ్డుకుంటాం. అదేవిధంగా ఇంకొకసారి పునరావృతం అయితే దానికి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఎలా చెప్తారో ఒక్కొక్క తెలుగుదేశం కార్యకర్త మూతి పగిలిపోతుందని కూడా ఈ సభావిధంగా మీకు అంతగా హెచ్చరిస్తున్నా. ఎవడైతే మరొక్కసారి ఈ పదజాలాన్ని వాడితే కనుక ఏ కార్యకర్త కూడా క్షమించే పరిస్థితుల్లో లేడు, ఏ జగన్ గారి అభిమాని క్షమించే పరిస్థితుల్లో లేడు. మా యొక్క ఉన్నటువంటి మనసుని మీరు పరీక్ష పెట్టొద్దు, మాలో ఉన్నటువంటి మరి ఓపికని సహనాన్ని పరీక్ష పెట్టొద్దని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆగ్రహానికి గురై తట్టుకోలేక 36 గంటల దీక్షని మరి సెంట్రల్ గవర్నమెంట్తో ఏదో సాధిద్దామని అటు సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారికి, గవర్నర్ గారికి, ఇంకా ముఖ్య నేతలందరితో కూడా సంప్రదింపులు జరిపిన సందర్భంలో మరి పెద్దలందరూ ఒకటే అడిగారు, జరిగిన తప్పుకి నీవు పట్టాభికి మరి ఏ విధంగా నీవు బుద్ధి చెప్పావు అని అంటే దానికి సమాధానం లేదు. మొట్టమొదట తప్పు చేసిన వ్యక్తి నీ పెయిడ్ ఆర్టిస్ట్ పట్టాభి గారిని మరి నీ పార్టీ పరంగా కానీ నైతిక బాధ్యత వహించేసి నీవు ఏమన్నా అన్న తర్వాత నువ్వు మా దగ్గరకు రా అని మరి ఢిల్లీలో ఉన్న ప్రతినిధులు ఈ రోజు కూడా ఆయనకి ఇంటర్వ్యూ ఇవ్వలేదంటే దీన్ని బట్టి మరి నిస్పృహలో మునిగి తేలుతున్నాడని మనకు అర్థమవుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో గత కొంతకాలంగా చూసినట్టయితే వరుస పరిణామాలు చూసినట్టయితే మొన్న అయ్యన్న పాత్రుడు మరి నిన్న పట్టాభి గారు వారి మాట్లాడిన మాటలు మన దళిత మరి ఈ విధంగా ఒక స్త్రీని హోం మంత్రిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఏ విధంగానైనా సరే రెచ్చగొట్టేసేసి మరి ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఆగ్రహాన్ని తెప్పించేసేసి ఏదో అలజడి సృష్టించాలని మొన్న అయ్యన్న పాత్రుడు మాట్లాడటం, మరి నిన్న పట్టాభి గారైతే నోరు జారినట్లు కాదు 1కి 4 సార్లు మరి నొక్కి ఆ మాట సంబోధించడం, ఆ మాటని బోసిడికే అంటే అది తప్పు కాదని మరొక బోసిడికే చెప్పాడు. బోసిడికే అనే మాట తప్పు కాదని ఇంకొక బోసిడికే గాడు చెప్పాడు. మరి వాడు అమ్మాయికి పుట్టారో తెలియదు, ఎందుకంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో పుట్టాడో లేకపోతే ఇంకెక్కడైనా పుట్టాడో తెలియదు. కానీ మరి సాధారణంగా ఒక మాట ఉందంటే ఆ మాటకి ఒక అర్థం ఉంటుంది. దాన్ని నువ్వు మంచిగా తీసుకుంటావా చెడుగు తీసుకుంటావా అంటే నీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవటానికి కాదు. ఒక బోసడికే గాడు ఈ మాట అన్నాడనమాట. సిగ్గుపడాల్సిన విషయం, జరిగిన తప్పు ఏదన్నా పొరపాటు నోరు జారితే అక్కడున్న పెద్దలు తప్పును గమనించేసేసి ఇలాంటి తప్పు చేయకూడదని చెప్పాలి తప్ప దాన్ని ప్రోత్సహించేసి చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు నిస్పృహలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక అనుకున్నారు. ఇది ఈ విధమైన గొడవ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎమ్మటే ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేసేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో చేస్తుందని ఊహించారు. కానీ తాను చెప్పుతో తనే కొట్టుకున్న విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి జరిగింది. ఇక్కడ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో మరి అతి దగ్గరగా చూసి ఆయన మనస్తత్వాన్ని, ఆయన నేచర్ని ఇవన్నీ కూడా అతి దగ్గరలో చూసిన ఈ డయాస్ మీద ఉన్న వ్యక్తుల్లో సోదరి లక్ష్మీపార్వతి గారు, అదేవిధంగా మరి నేను కూడా అక్కడ ఒక 20 సంవత్సరాలు ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అతి దగ్గరగా మెంటాలిటీని గమనించాను.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చిన్న స్థాయి ఎస్ఐ స్థాయిలో నేను ఎన్టీ రామారావు దగ్గర ఉన్నప్పుడు, కుర్రోడా మహా కోపం వస్తే నీకు బుద్ధి లేదు అనే మాట అంటే చాలా ఎక్కువ. పెళ్లి కాని స్థితిలో ఎన్టీ రామారావు గారి దగ్గర నేను సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నాను. అంత గొప్ప వ్యక్తి తిట్టును కూడా ఏమండి మీకు బుద్ధి లేదు అని అంటే అది చాలా పెద్ద మాట. ఏమండి ఏమండి, నా వయసు 23 సంవత్సరాలు ఆ రోజు. అలాంటి కుటుంబంలో అల్లుడుగా వచ్చి మరి తప్పేదో ఒప్పేదో తెలియని పరిస్థితుల్లో మరి ఈ రోజున దుర్మార్గంగా మాట్లాడిస్తూ ఈ రాష్ట్రాన్ని ఏదో చెయ్యాలని ఒక వక్ర బుద్ధితోటి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా గ్రహించేసేసి బేషరతుగా మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా సరే 3 రోజులు గడిచిపోతుంది, బుద్ధున్నట్టయితే వచ్చేసేసి క్షమాపణ చెప్పేసేసి మరి ఈ ఆంధ్ర రాష్ట్ర సుపరిపాలనని సంక్షేమ పథకాల్లో రోజు రోజుకు దూసుకుపోతుంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాల్లో అనుకున్న టైంకి పేదల ఖాతాల్లోకి పోతుంటే సహించలేక ఓర్వలేక నీ ఇష్టం వచ్చినట్టుగా మరి ప్రలాభాలు పొందుతూ నీవు ఇంకా రాబోయే ఎలక్షన్స్లో మరి మొన్ననన్న ఒక 23 సీట్లు వచ్చేసినాయి. ఈసారి నీవు గెలవటం కూడా కష్టమే అనే సత్యాన్ని గ్రహించేసేసి నువ్వు తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పించాలి అని నేను ఈ సభాముఖంగా కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు గడిచిన 2.5 సంవత్సరాలుగా దిక్కుదోచనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మీద ఏమీ వేలెత్తి చూపడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో కుట్ర చేశాడు. ఆ కుట్రలో భాగంగానే ఒక నెల రోజులుగా అబద్ధాలను ప్రచారం చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా గంజాయి మీద అన్నాడు, డ్రగ్స్ అన్నాడు, రకరకాలుగా ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం మీద బురద జల్లుతూ ఉన్నాడు. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టని దిగజార్చాలా, ఈ ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలని చెప్పి ఒక అబద్ధాన్ని పదే చెప్పి ప్రజలను నమ్మించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ అబద్ధాన్ని చెప్పడానికి ఒక పనికిమాలినోడిని ఎన్నుకున్నాడు. వాటి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించటం, ప్రభుత్వం మీద నిందలు వేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ప్రజల్లో అశాంతిని, శాంతి భద్రతలకు భంగం కలిగేటట్టుగా చేయటం కోసం ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఉద్దేశపూర్వకంగా పట్టాభి చేత అనేక రకాలుగా దూషణల పర్వానికి తెరలేపి ఈ రకంగా మాట్లాడాడు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రజల పక్షాన నువ్వు నిలబడి మాట్లాడదలుచుకుంటే ప్రజల సమస్యలు ఏందో తెలుసుకో, ప్రజలకి ప్రభుత్వం అందజేస్తున్నటువంటి పథకాలు సక్రమంగా డెలివరీ అవుతున్నాయా లేదా అని చెప్పి పరిశీలన చేసుకో, ఆ ప్రజలకి సహాయం చేయడం కోసం ఏ రకంగా చేస్తే బాగుంటుందో అది చెయ్యి. అంతే తప్ప ఏమాత్రం నిజం లేనటువంటి విషయాల్ని, అసత్యమైనటువంటి విషయాల్ని, గంజాయని, డ్రగ్స్ అని ఏమాత్రం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి విషయాలు పదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మాట్లాడి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం చూస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఎన్ఐఏ వాళ్ళు చెప్పారు, ఆంధ్ర రాష్ట్రానికి డ్రగ్స్కి ఏ రకమైనటువంటి సంబంధం లేదు, అవి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి చేరడం కోసం వచ్చినాయి తప్ప ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకంగా కూడా సంబంధం లేని విషయాలని చెప్పిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రం మీద, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద
అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ ప్రజలను నమ్మించడం కోసం ప్రయత్నం చేశారంటే ఇంతకంటే దారుణమైనటువంటి విషయం మరొకటి ఉందో మీరంతా కూడా ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక విషయం చెప్పదలుచుకుంటే అది అబద్ధం అని ఆయనకి బాగా తెలుసు. ఆ అబద్ధాన్ని ప్రచారం చేయడంలో ఆయన దిట్ట. ఆయనకి సాటి రారు ఎవరు కూడా. పదే పదే ఆయన చెప్పడమే కాకుండా ఆయనకు సంబంధించినటువంటి మనుషులతో మాట్లాడించడమే కాకుండా ఆయనకు సంబంధించినటువంటి మీడియా ద్వారా అసత్య ప్రచారం చేసి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాడు. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 151 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు మేనిఫెస్టో. మరి ఇలాంటి కార్యక్రమం ఒకటి పెట్టుకోవాల్సి వచ్చిందని మనం ఎప్పుడు కూడా అనుకోలేదు. మొన్న మంగళవారం దాకా కూడా అందరం కూడా కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉన్నాం. మరి మంగళవారం రోజు మరి ఏం పుట్టిందో తెలియదు. మరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మరి పట్టాభి అనే వ్యక్తి మరి ప్రెస్ మీట్ పెడతాం. ఆ ప్రెస్ మీట్లో మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారిని దుర్భాషలాడతాం. మరి ఎన్నడూ లేని విధంగా మరి నాకు తెలిసి స్వతంత్ర భారత చరిత్రలో ఇన్నేళ్ళు చరిత్రలో ఒక ముఖ్యమంత్రిని ఆ స్థాయి వ్యక్తి అంత నీచమైన మాట మాట్లాడతాం అనేది, అది కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసు సెంట్రల్ ఆఫీసులో కూర్చొని మరి మాట్లాడతాం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మరి స్థాపించింది ఎవరో మనందరికీ తెలుసు, నందమూరి తారక రామారావు గారు. మరి అలాంటి ఆయన మరి మహిళలకు ఎంత గౌరవం ఇచ్చాడో మనం చూసి ఆయన రావడంతోనే మహిళలకి మరి 50% ఆస్తిలో మరి హక్కు కల్పిస్తూ ఆయన చేసిన మరి మొట్టమొదటి పని. మరి ఎంతో గౌరవంగా మహిళలను చూసుకునే మరి ఆయన మరి అలాంటి పార్టీలు ఈరోజు ఒక చీడ పురుగు లాంటి చంద్రబాబు నాయుడు మరి ఈరోజు ఆయన చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. మహిళల పట్ల ఆయన చూస్తూ ఉంటే మరి బాషుడికే అని చెప్పి మరి ఆయన స్వయంగా మరి ఒక స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ని ఆ పట్టాభి అనే వ్యక్తితో చదివించి ఈరోజు ఎప్పుడు లేని విధంగా మరి గోళలకు కారణం ఎవరయ్యారు? మరి ఇంత గోళలకు కారణం ఎవరు? అది ముందు మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మాట అనకపోతే ఈ 2.5 సంవత్సరం అయింది. మరి ఎంతోమంది వచ్చారు. మరి అచ్చెన్నాయుడు గారో లేకపోతే అయ్యన్న పాత్రుడు గారో మరి బోండా ఓమ గారో ఎన్నో మాటలను వెళ్ళారు. ఎప్పుడు కూడా ఎవరి మీద చెయ్యేసుకోలేదు, లేకపోతే ఎవరిని ఒక మాట దూషించలేదు. కానీ ఈరోజు హద్దులు దాటారు. హద్దులు దాటి మాటలు హద్దులు దాటిపోతా ఉన్నాయి. దేనికి? ఇవన్నీ కూడా కారణం మనం కూడా ముఖ్యంగా మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఎందుకంటే ఈరోజు ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మరి మీకు ఇంటికి వచ్చి ఇచ్చే కార్యక్రమం చేపట్టి మరి ప్రతి ఒక్కటి కూడా ఇంటికి వస్తూ ఉంది. ఇంక వీళ్ళందరూ కూడా మనం ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేరు. మరి వీళ్ళని ఏదో ఒకటి చేస్తేనే ఒక దారి మళ్ళిస్తేనే మరి ఇవన్నీ కూడా మళ్ళా మనం రావడం ఇదవుతుంది, రాజకీయ లబ్ధి పొందొచ్చు. ఒక దుష్ట నీచమైన ఆలోచనతో ఈరోజు మన అన్నదమ్ముల్లాగా ఉండే మన మధ్యన కూడా తగాదాలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే నేను 2014లో మరి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాను. మళ్ళీ 2019లో పోటీ చేసి గెలిచాను. అయినా సరే వాళ్ళ దగ్గర నుండి కూడా 5-6 సంవత్సరాలు కూడా వాళ్ళ దగ్గర నుండి చూశాను. ఏదైనా సరే ఒక పథకం కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి లాంటి పథకం ఒకటి పెడితే మరి మహిళలందరూ మనకు ఓటేరేమో, మరి మహిళలు మళ్ళా మనకి ఓటేసే మరి ఈ పథకం వస్తే వాళ్ళ డబ్బులు వస్తే మనకు హీరోమో. అందుకే దీన్ని ఎలా ఆపాలా, ఏ కోర్టుకు వెళ్ళాలా, దీని మీద ఎలా రావాలి, ఇలాంటి కుళ్ళు ఆలోచనలు చెప్తే వాళ్ళకి ఏముండదు. అలా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు కూడా వీళ్ళందరూ ఇంగ్లీష్ చదువుకుంటే రేపు మనల్ని పట్టించుకునేది ఎవడు? మన స్కూళ్ళు ఎలా రన్ అవుతాయి, మన నారాయణ సంస్థలు ఎలా రన్ అవుతాయి? ఇలాంటి చండాలపుల ఆలోచనలు తప్పితే రెండో ఆలోచన లేదు వాళ్ళకి. అందుకే నాకు కూడా విసుగెత్తింది, వేసాడిపోయాను. అందుకే మరి ఎన్నో మంచి కార్యం, ఎందుకంటే స్వయంగా మాతో పాటు ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా లోపల మాట్లాడుకుంటామా, ఇది వాస్తవం నేను చెప్పేది, ఇది వాస్తవం. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడుకునేవాళ్ళం, అరే ఇంత మంచి పథకాలు పెడుతున్నాడు, ఈయనేమన్నా అడ్డుపడమంటాడు, ఈ కోర్టుకు వెళ్తాడు, ఆటు కోర్టుకు వెళ్తాడు. గురువారం అవ్వగానే 40 మంది లాయర్లతో ఆ ఇంట్లో మీటింగ్ పెడతాడు.
ఇంక ఇదే పని, ఈ పథకాన్ని ఎలా ఆపాలి, ఆ పథకాన్ని ఎలా ఆపాలి, లేకపోతే దీన్ని ఎలా చేయాలి, ఈ పనులు తప్పితే రెండో పని లేదు. ఒక మంచి పని చేస్తున్నాడు, మనం చేయలేకపోయాము, ఈయనేదో మంచి పని చేస్తున్నాడు, రాష్ట్రాన్ని ఉపయోగించే పని ఉంది, మరి మనం కూడా సపోర్ట్ చేస్తే బాగుండదు కదా. ఈ పథకం ఎలా ఆపాలి, ఈ పథకాన్ని ఎలాగా నిర్వీర్యం చేయాలా, ఈ పథకాన్ని చెడుగా ఎలా ప్రచారం చేయాలి, ఈ ఆలోచనలు తప్పితే మరి ఇంకోటి ఏం లేవు. ఇవన్నీ కూడా జనాలు అన్నీ దాటుకొని మరి వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, మంచి పథకాలు కానీ వాళ్ళ ఇంటికే మీ అందరికీ వచ్చే పరిస్థితి ఏర్పడిపోయింది. ఇవన్నీ కాదు, ఇంక ఇలాంటి ఎన్ని చేసినా కూడా. ఈ నిరసన దీక్ష ఎందుకు చేస్తున్నామో కూడా అందరికీ తెలుసు. ఇప్పుడే నేను మా అల్లుడి నిరాహార దీక్ష పక్క నుంచి వచ్చాను, ఆ భవనం పక్క నుంచి. వాళ్ళందరూ కొట్లాడుకుంటా ఉన్నారు బయట, ఆఫీస్ బయట. ఏది ఇంకా బిర్యానీ ప్యాకెట్ రాలేదేంటి మాకు అని చెప్పి. ఇంకా కొంతమంది ఏమో డబ్బులు ఇస్తారా లేకపోతే మేము వెళ్ళిపోమా అని చెప్పి కొంతమంది కొట్లాడుకుంటా ఉన్నారు. అక్కడ గుంపులు గుంపులుగా ఉన్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్లో మా ఆఫీస్ అంటే వాళ్ళ పార్టీ ఆఫీస్ పక్కనే. ఇది వాళ్ళ నిరాహార దీక్షకి జనం పోగు చేసింది. ఇంకా లోపలి ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. లోపల ఫుల్ దుప్పటి నిండా కప్పుకొని పడుకొని ఉన్నాడు మా అల్లుడు. పాపం ఏంటి పక్కన వాళ్ళు ఎవరు ఉండడానికి వీల్లేదు, మధ్యలో తెర అడ్డం కట్టేశారు. ఆ తెర అడ్డం కట్టి ఆ బయట ఆ తెరకి యువతల ఒక 10 మంది పడుకొని ఉన్నారు. అంటే అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి వీలుగా ఏర్పాట్లు చేశారనేది మాత్రం నాకు అర్థమైపోయింది. గంటకి డ్రై ఫ్రూట్స్ తినాలి, లేకపోతే పాపం అతని ఆరోగ్యం బాగుండదు. అందువల్ల అల్లుడు భాగవతం చెప్పాలంటే అత్తే చెప్పాలి కదా. 25 ఏళ్ళు అబ్బా, అతని సినిమా చూసి అతని బీట్లు, అతని పాటలు, అతని అవస్థలు, అతని అబద్ధాలు, అతను ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేసే విధానాలు, ఇవన్నీ కూడా అనుభవంలో పండిపోయి ఉన్నాను నేను నిజం చెప్పాలంటే. అయితే నేను ఒక్కటే అనుకున్నా, ఆ రోజు నేను ఒంటరి దాన్ని, నాకెవరు అండలేరు, ఆర్థిక పరిపుష్టి లేదు, అంగబలం లేదు, ఆర్థిక బలం లేదు. అందువల్ల నన్ను ఈ విధంగా ఎన్నో అబద్ధాలతో మరి ఎన్టీఆర్ గారు ఒక అమాయకుడు పాపం, ఆయన ఆ విధంగా ద్రోహం చేశాడేమో. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సింహం, రాజకీయాల్లోనే ఇంత ప్రపంచం సృష్టించినటువంటి ఒక మహానాయకుడు. ప్రజలు ఏర్పరచుకున్నటువంటి, ప్రజలు ఏర్పాటు చేసుకున్న కాదు, ప్రజలు తయారు చేసుకున్నటువంటి ఒక మహానాయకుడు. ఈరోజు అణువణువు ప్రతి ప్రజా గుండె కూడా జగన్మోహన్ అని చెప్పి కొట్టుకుంటూ ఉంటుందే. అట్లాంటి మహానాయకుడికి ఇంకా ఆయన పరిపాలన వచ్చేసింది. ఇది ఒక స్వర్ణ పరిపాలనలాగా రాష్ట్రంలోకి ఏ ఇబ్బంది లేకుండా నిజంగానే 2.5 సంవత్సరాల్లో నవరత్నాల హారంలో దాదాపుగా ఒక రాజకీయ సంస్కారం అనేది కనీస సంస్కారం ఉండాలన్నా అవసరం లేదా అనే ప్రశ్న అన్నీ తీస్తే ఆఖరికి తెలియదు ఆ క్వశ్చన్. ఆ ప్రశ్నకు సమాధానం కావాలి. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 14 ఏళ్ల పాటు దానికి ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్న పార్టీ. సరే, 83 నుంచి తీసుకుంటే సుదీర్ఘమైన అంటే 40 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పార్టీగా ఉన్న పార్టీ. సహజంగానే అక్కడ ఏ విధానం తీసుకున్నా, లేకపోతే ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక మాట మాట్లాడినా దానికి ఒక విలువ ఉంటుంది. అందులోనూ ఇప్పుడు ఎవరైతే ఈరోజు నిరాహార దీక్ష పేరుతో 36 గంటలు కూర్చున్నాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల, 25 ఏళ్ళుగా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నందువల్ల, తన మామగారిని, అత్తగారు ఇక్కడే ఉన్నారు, ఇంతకుముందు మాట్లాడారు, ఆయనను భయంకరంగా అన్యాయంగా అత్యంత దుర్మార్గపు రీతిలో ఆ రోజు వెన్నుపోటు పొడిచి దించి మొత్తం కబ్జా చేసి, అప్పుడు కోర్టులను అడ్డం పెట్టుకొని న్యాయ వ్యవస్థలో అప్పుడున్న సాంకేతికపరమైన తనకు అండగా ఉన్నవి, ఎందుకంటే ఆయన అమాయకుడు, రామారావు గారు అమాయకుడు అయినందువల్ల ప్రజాబలం చూసుకొని ప్రజల బలంతోనే ఏదైనా చేయగలను అనుకున్నాడు. కానీ దానికి మించినవి కుట్రలు ఉంటాయనేది ఆయనకు అర్థం కాల. సో మొత్తం చరిత్రనే మార్చేసి, గతంలో అనుకునేవాళ్ళం చరిత్ర చదివేదంతా నిజమా అని,
నిజం కాదు, ఎవరు చెప్తున్నాడో దాన్ని బట్టి చరిత్ర ఉంటుంది అనేది ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీ హిస్టరీ చూస్తేనే తెలుస్తుంది. ఆ రోజు ప్రధాన పత్రికలుగా ఉన్న అప్పట్లో టీవీలు లేవు, ఉన్న చిన్న ఇవిగా ఉన్నట్టున్నాయి, పెద్ద ఇంతగా పాపులర్గా అన్నప్పుడు ఈనాడు పత్రిక అప్పట్లో ఉన్న పత్రికలు ప్రధాన పత్రికలు ఏమున్నాయో వాళ్ళు ఏం రాస్తే అదే చరిత్ర అయిపోయింది. అందువల్లే ఆయన తన మామను నేరుగా ఒక ద్రోహం చేసి ఆయన ఓపెన్గా అది రికార్డు చేసి ఇలాంటి అల్లుడు ఎవడు అల్లుడు కాదు, ఇలాంటి మనిషి ఉండడానికి కూడా ఈ భూమి మీద ఉండడానికి కూడా అనర్హుడు, ఇంత ద్రోహి ఇలాంటి అని అన్నీ ఏమేమి మాటలు ఉన్నాయో అది మాట కూడా అన్నారు. దాని గురించి సంబంధించి మీద క్యాసెట్ కూడా ఏదో ఇస్తామన్నారు, చేద్దాం. నేనేమంటున్నా అంటే అంతగా అభినందించిన ఈ రోజుకు మళ్ళీ అదే రామారావు గారికి దండ వేసి అదే రామారావు గారు మాకు స్ఫూర్తి అని చెప్పి అనగలుగుతున్నాడంటే ఆయన మన రాష్ట్రం మనం భరిస్తున్నామంటే ఇంతకాలం అదే ఒక దౌర్భాగ్యం. ఇది ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఉపోద్ఘాతం ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే మంగళవారం రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ అధికార ప్రతినిధి ఆయన ఈయన దగ్గర నుంచి స్క్రిప్ట్ తీసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అసందర్భంగా అక్కడ అంత ఆవేశపడాల్సింది లేదు. ఒక లేని ఇష్యూ మీద వాళ్ళంతటా వాళ్ళు వండుకుంటూ గంజాయి ఎక్కడ చూసినా ఇదవుతుంది, రాష్ట్రం అంతా గంజాయిమయమైందని వాళ్ళు తయారు చేసిన ఒక కథ తీసుకొచ్చి ఫలానా వాళ్ళు ఆ వ్యాపారం చేస్తున్నారని నక్కా ఆనందబాబు అనే ఒక వాళ్ళ మాజీ మంత్రి, ఆ పార్టీ హయాంలో మంత్రిగా ఉన్న వ్యక్తి, ఈ జిల్లా నాయకుడు, ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు, మీకు సమాచారం ఉంటే ఇవ్వండి అని అడిగినందుకు మనిషి ఊగిపోతూ ఆ ప్రతినిధి ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్గా అడ్డగోలుగా అసభ్యంగా పరుష మాటలు అనడంతో పాటు ఓరే పోరే అనడంతో పాటు దద్దమ్మ చవట పాలేరు వాటెవర్ అన్నీ అనడం ఒక ఎత్తు అయితే ఏకంగా తనను సంబోధించారు. ఆ మాట అనాలంటే ప్రతిసారి ఇబ్బందిగా ఉంటుందని అనకపోతే అక్కడ కూర్చొని ప్రపంచానికి వేరే అబద్ధం నిజంగా చూపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో మంగళగిరి ఆఫీస్లో. కాబట్టి చెప్పాల్సి వస్తుంది, ఒక బూతు బోషడికే అంటే లంజా కొడుకు అనే మాట 4 సార్లు ఆ అధికార ప్రతినిధి అన్నాడు. ఒకసారి కాదు, పొరపాటున అక్కడ నోరు జారాల్సిన సందర్భం కాదు, లేదా ఆవేశం వచ్చి అనడానికి లేదు, ఎదురుగా ఎవరు లేరు, ఏదో చర్చలో కోపం వచ్చో మాట పెరిగి అనడం కాదు, అదే పనిగా 4 సార్లు అన్నాడు. ఏం ఆశించి అన్నాడు, ఎందుకు అంత కోపం వచ్చింది అది ఇప్పుడు తెలుస్తోంది. ఇది జరగగానే సహజంగా కోట్లాది మంది అభిమానులున్న మహానాయకుడుగా ఎదిగిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పెంచుకున్న వాళ్ళు ఎక్కడైతే ఆ మాటలు మాట్లాడారో ఆ కార్యాలయం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళారు, అక్కడ జరిగిన దగ్గర అతను దొరకలేదు. దొరికితే మాట్లాడేవాళ్ళు, అడిగేవాళ్ళు, నిరసన తెలిపేవాళ్ళు, ఏం జరిగేదో దట్స్ డిఫరెంట్ ఇష్యూ, అది అయిపోయింది. అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి, అది పక్కకు తోసేశారు. గంట కాగానే ఈయన అక్కడికి వచ్చాడు. అందులో వీళ్ళేం ధ్వంసం చేశారో తెలియదు, తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నారో తెలియదు. ఓ సుత్తి ఒక కట్టా చూపించాడు, వచ్చేసి మొత్తం ఘోరం జరిగిపోయింది అనేసి అన్నాడు. ఇమీడియట్ ఏం డిమాండ్ చేశాడు, ఆయనకు ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన పెట్టాలంట. అర్జెంట్ జగన్మోహన్ రెడ్డి గారు దిగాలి, ఇంక వేరే ఏం లేదు, ఇంకా ఆలోచనే లేదు. ఆ సందు దొరకాలా, డిమాండ్ దొరకకపోతే అది క్రియేట్ తనైనా చేసేటట్టు. అసలు జరిగింది ఏంటి, దేనివల్ల జరిగింది, ఏ మాట అయితే ఎవరికైనా బాధ కలిగిస్తుందో మరి ఆయనకి ఎందుకు కలిగించదో అర్థం కావట్లా. ఆ మాటే ప్రస్తావించట్లే ఇంతవరకు. ఎవరమైనా ఏం ఆశిస్తాం, ఆ స్థాయి మనిషి నుంచి అరే అది పొరపాటు అట్లా అనకుండా ఉండాల్సిందే అనే మాటన్నా ఇస్తాం. అది కూడా రాలా. 70 ఏళ్ళ వయస్సు, మనముడు కూడా స్కూల్కి పోతుంటాడేమో ఇప్పుడు తెలియదు. మనముడు మీ మునిమనుడు స్కూల్కి పోతున్నాడమ్మా, మీ మునిమనుడు స్కూల్కి పోతున్నాడు అంటున్నా, తెలియదా? మీ మునిమనుడు వెళ్తున్నాడు అంటున్నా. ఏ క్లాస్ చదువుతున్నాడు? ఎల్కేజీ.
అదే ఆయన ఉన్నాడు, మనమడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఇంట్లో మనుషులు ఉన్నారు. ఇంట్లో ఆ మాట వినాలంటేనే ఎవరనంటేనే ఇబ్బంది పడతాం. మహిళలు ఉంటే మరీ ఇబ్బంది పడతాం, చిన్నపిల్లలు ఉంటే ఇబ్బంది పడతాం. అలాంటి మాట అన్నాడు. అది పక్కకు తోసేసి ఒక దేవాలయం అంటాడు. ఇప్పటికి 4-5 సార్లు విన్నా దేవాలయం. ఆయనకు ఆ దేవాలయం అయితే దేవాలయంలో అంత చండాలమైన బూతు మాట మాట్లాడితే ముందు వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి కదా, తను కొట్టాలి. ఎక్కడన్నా బయట మాట్లాడుకోరా, ఇక్కడేంది ఇట్లా మాట్లాడినావనాలి కదా. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే అదేమి చర్చాగోష్ఠి కాదు, అనుకోకుండా జరిగేది కాదు, ప్రిపేర్ అయ్యి చెప్పాలనుకొని వచ్చేది. కాబట్టి స్క్రిప్ట్ ఉంటుంది, ఏం మాట్లాడాలనుకున్న ఉంటాం అదేం మాట్లాడతారు. అలాంటి వాళ్ళనే అధికార ప్రతినిధులుగా పెట్టుకుంటారు, ఊరికి అందరినీ పెట్టేసి నడపరు. అధికార ప్రతినిధి మాట్లాడిన ప్రతి మాట ఆ అధ్యక్షుడు ఓన్ చేసుకోవాల్సిందే, తప్పదు. అందుకే జాగ్రత్తగా పెట్టుకుంటారు. అది ఎప్పుడైతే తను ఖండించట్లేదో ఆ రోజు నుంచి ఆయన దాని మీద వ్యూహాలు పన్నుకుంటూ పోవడం, ఒక ఉద్యమం నడపాలని చూశాక అసలు ఏమనాలో అర్థం కావట్లేదు. నవాలో ఎడవాలో అర్థం కావట్లే. అసలు ఎక్కడికి పోతుంది, ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నారో అర్థం కావట్లే. ఒక బూతు మాట మాట్లాడినందుకు ఆ బూతు మాట మాట్లాడే హక్కు ఉంది, మాకు ఆ రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చింది, దీన్ని క్వశ్చన్ చేసేది మేము సహించమని దాని మీద ఒక ఉద్యమం నిర్మించాలా, రాష్ట్ర బంద్ జరపాలి, దీక్ష చేయాలి 36 గంటలు, ఢిల్లీకి పోయి ఇది ఇవ్వాలి, అమిత్ షాను కలవాలి. ఇంత ఇచ్చేసి లాగుతున్నాడంటే అసలు ఆయన ఉద్దేశం ఏందని ఇప్పుడు వస్తూ వీడియోలో చూసాం. వరుసగా మాట్లాడుతున్నారు నాయకులు. సార్ వదలండి సార్, నరికేసి వస్తాం, చంపేసి వస్తామని. వాళ్ళు అసలు సిగ్గు ఎగ్గు అసలు ఏమైనా ఉన్నాయా? మానం మర్యాద, సిగ్గు ఎగ్గు అర్థమే కావట్లే. అసలు ఏ ఇష్యూ ఏంటి? ఇష్యూ వచ్చి ఒక బూతు మాట, చండాలమైన బూతు మాట, ఎవ్వరము వినడానికి కూడా ఇష్టపడని మాట. ఒక ఎవరినైనా తప్పే, ఇద్దరం ఎదురయ్యి ఎవడు ఎంత పెద్దోడైనా ఆ మాట అనగానే ఇమ్మీడియట్ చెప్పు తీసుకొని కొట్టాలని అవతల కోపం వచ్చేంత మాట. కొట్టకపోతే వాడు మనిషే కాదు, చీమునెత్తురుండే మనిషి కాదు. అలాంటిది ఒక ఇంతమంది అభిమానులు, కోట్లాది మంది అభిమానులు ఉన్న నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి, కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటే రాజ్యాంగ పరంగా ఈ స్టేట్ హెడ్, ఆయనను పట్టుకొని ఎలాంటి ప్రొవొకేషన్ లేకుండా, ఈ వైపు నుంచి ఎవరు రెచ్చగొట్టకుండా, అటు నుంచి 1కి 4 సార్లు వాళ్ళ అధికార ప్రతినిధి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే దాని మీద పొరపాటు అయిపోయింది అనకపోగా ఇమ్మీడియట్గా దిగిపోవాలా జగన్మోహన్ రెడ్డి. లేదంటే ఎప్పుడు అధికారంలోకి వస్తాం? వాళ్ళ మాటలన్నీ అవే వస్తున్నాయి. సార్ మనమే వచ్చేస్తున్నాం అధికారంలోకి, మీరు వదలండి కొట్టేసి వస్తాం. మనం అధికారంలోకి రాగానే అందరినీ ఒక్కొక్కరిని అడ్డం నరుకుతాం. లేదా ఇప్పుడు రాను సింహం ఇక్కడున్నానంట ఒకటి పిలుపు. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గొడవలు క్రియేట్ కావాలా, ఇమ్మీడియట్గా రెచ్చిపోయి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం వెహికల్ చేసుకొని పోవాలి, అక్కడికి పోయేసి అందరినీ కొట్టే ప్రయత్నం చేయాలా. దాని మీద వాళ్ళు 2 దెబ్బలు తినాలా, అక్కడ నుంచి ఢిల్లీకి పోయి ఆడ ప్రదర్శన చేయాలా. ఇమ్మీడియట్గా ఆ రాష్ట్రపతి పాలన అట్లా రా అని రప్పించాలి. దానికోసం ఏం చేయాలనేది ఆయన ప్రయత్నం. అదే కనపడుతుంది, ఇంకా అంతకుమించి ఏం కనపడట్లే. లేకుంటే 2-3 ఏళ్ళు ఉన్నాయి ఎన్నికలు, ఇప్పుడు ఎన్నికలు ఏంది? అసలు ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది? అసలు రాష్ట్రపతి పాలన ఏంటి? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాష్ట్రపతి పాలన అంటాడు. ఇక్కడ అడ్వకేట్ గారు ఉన్నారు, రాజశేఖర్ గారు. లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలకు ఇది రాజశేఖర్ గారు ఎక్కడ వెళ్ళిపోయారా? ఇక్కడ కూర్చున్నారు. సారీ, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంతో రాష్ట్రపతి పాలన పెట్టడం ఎక్కడన్నా ఉంటుందా? శాంతి భద్రతల సమస్య అంటే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అంటే రాజ్యాంగ వ్యవస్థలు కుప్పగూలితే దాని గురించి ఆలోచించాలంటారు. దాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాయి, ఎందుకంటే సెంట్రల్ పవర్ వాడకూడదని. అలాంటిది ఒక బాధ్యతగా కలిగిన పదవిలో ఉండి 14 ఏళ్ల పాటు వెలగబెట్టాడు ముఖ్యమంత్రిగా. ఆయన అంత క్యాజువల్గా అర్జెంటుగా రాష్ట్రపతి పాలన పెట్టండి, అర్జెంటుగా పెట్టండి అంటే దాని బదులు నేరుగా అడగచ్చు, బాబు జగన్ గారు నువ్వు దిగిపో స్వామి, నేను వస్తాను, నేను తట్టుకోలేకపోతాడా, ఉండలేకపోతాడా, ఒక్కరోజు లేకపోతే నేను తట్టుకోలేను. నువ్వు ఈయనకు పక్కన డప్పులు కొట్టే వాళ్ళు 2 ఉన్నారు, ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఈయనకంటే ఎక్కువ దీంట్లో ఉన్నారు. ఏ క్షణంలో అయితే ఆయన దిగిన రోజు నుంచే వాళ్లకు ఒళ్ళంతా ఇబ్బందిగా ఉంది, నిద్ర పట్టట్లే, అధికార విరహంతో చస్తున్నారు గింజుకొని. దానికోసం అని చెప్పి ముందు అర్జెంటుగా ఈయన ఈ పక్క చూస్తేనేమో అన్ని మంచి పనులు తప్ప ఒక్కటి కూడా ఎక్కడన్నా ప్రజల నుంచి విమర్శలు లాంటి అలిగేషన్స్ వచ్చేవి చేయట్లే. ఎక్కడ గతంలో ఊహించని విధంగా బ్రహ్మాండమైన పథకాలు తీసుకొస్తున్నాడు. మాలాంటి వాళ్ళ 60-70 ఏళ్లలో కూడా ఆశ్చర్యపోతున్నాం చూసి, ఏంటి ఎప్పుడు చూడలేదు ఇలాంటివని.
మొత్తం వ్యవస్థలను మార్చాలని చూస్తున్నారు. ప్రజలకు మొత్తం అధికారం ఇవ్వాలని చూస్తున్నారు. రాజకీయ పార్టీలు అంటే సేవ చేసేవే తప్ప అధికారం మదంతో వ్యవహరించేవి కాదు, అధికారం దర్పంతో వ్యవహరించేవి కాదనేది తను ఏదైతే నమ్ముతున్నాడో అది ఈ పార్టీకి నేర్పిస్తున్నాడు. మహిళలకు పెద్దపీట వేసి ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం అని ఆచరణలో రుజువు చేసుకున్నాడు. ఈ ఒక కుటుంబ పెద్ద, ఒక మంచి పెద్ద ఎలాగైతే కుటుంబాన్ని చూసుకుంటాడో రాష్ట్రం మొత్తం తన కుటుంబం మీద భావించి అలాగే అన్ని వర్గాలను కలుపుకొని పోయి అందరినీ బిడ్డల్లాగా చూడాల్సే ప్రయత్నం చేస్తున్నాడు. 50 ఏళ్ళు కూడా లేని వ్యక్తి 70 ఏళ్ల వాడిలాగా వ్యవహరిస్తా అంటే 70 ఏళ్ల వ్యక్తి చిల్లరగా తిరిగి ఒక వీధి, నేను ఆ మాట అనలేను కానీ ఒక చిల్లర వీధి స్థాయి ఒక తాగుబోతులాగానో లేక ఏమీ రెస్పాన్సిబిలిటీ లేని తుంటరి కదా మనిషిలాగానో బిహేవ్ చేస్తున్నాడు తప్ప బాధ్యత లేని తుంటరి యువకుడిలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక యువకుడేమో మెచ్యూర్డ్ దీనిగా బిహేవ్ చేస్తున్నాడు. ఆయన నిన్న అంటుంటే ఆ మాట తనే చెప్పుకోవాల్సిన వచ్చిన పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఎవరూ చెప్పుకోలేరు. కానీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే దే ఆర్ గెటింగ్ అవే విత్ ఇట్. వాడు అనేసి దాన్ని పక్కకు చాప కిందకి తోసేసి దాని రియాక్షన్ను, దానికి వచ్చిన రియాక్షన్ జెన్యూన్ రియాక్షన్. ఎవరినన్నా పట్టుకుని లంజకొడక అంటే కొట్టకపోతే వీడు మనిషి కాదు, వాడు హెల్ప్లెస్ నిస్సహాయుడైనా సరే ఆ కోపం ప్రదర్శించకపోతే వాడు నిజంగా మనిషి కింద లెక్కలే రాదు. కానీ ఈయన కర్మగాలి ఏం కర్మ, ఆయనకు చీఫ్ మినిస్టర్ కావండి, తిట్టించుకోవడానికే దీనికి వచ్చింది. అందరూ ఫీల్ అవుతున్నారు. రాజకీయాల్లో అంటే తిట్టించుకోవడానికే అంటే పద్దం లేసి ఇటు నుంచి ఎర్ర లంజకొడక అని పిలవాలనా? మా అధికార ప్రతినిధులు పెట్టేసి అట్లే పిలవాలన్నా వాళ్ళను? ఎర్ర లంజకొడక అని అదే ఏదో బోసడి కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడాలనా? ఇవి రాజకీయ పదకోశంలో వీటిని పెట్టుకోవాలనా లేదా వీటిని పూర్తిగా నిషేధించి అట్లా మాట్లాడిన వాళ్ళని సాంఘిక బహిష్కరణ చేయాలనా? ఈ విషయం తేలాల్సింది. ఇష్యూ అది, సమస్య అది. పైగా దానికి ఎన్ని ఇంటర్ప్రిటేషన్స్, పైగా దానికి ఏదైందంట బోచడికి అంటే బాగున్నారా అని అంట. మరి ఇంక ఇదే అడగచ్చుగా అందరూ. ఇప్పుడు రేపు ఈయన అమిత్ షా గారిని కలుస్తున్నారంట, పోయి అమిత్ షా బోచడికి అంటే వచ్చుగా అంటారా? మోడీ గారిని కలిస్తే అదే మాట అంటారా? లేదా ఇంట్లో కొడుకును పట్టుకుని అదే అంటారా? పద్దం లేవగానే బోసుడికి అంటారా? లోకేష్ బోసుడికి అంటే నాయన బోసుడికి అని ఆయన అంటాడా? నిజంగానే నేనైతే ఈ మాట అనాలంటేనే ఇబ్బందిగా ఉంది. టీవీల్లో వస్తా అంటే ఈ మధ్య ప్రైవేట్ పెద్ద పెద్ద ఛానల్స్ ఓటీటీ వస్తే చూస్తున్నాయి. దాంట్లో లాంగ్వేజ్ కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్, ఫౌల్ లాంగ్వేజ్ అని పెడతాడు. ఇవే వస్తుంటాయి దాంట్లో. అక్కడికే ఇబ్బంది పడుతుంటాం. పిల్లలు ఉంటే వినడానికి ఇబ్బంది అవుతుందని అవి పెట్టాలంటే ఇబ్బంది పడుతున్నాం. లేదు కాలం మారింది ఇట్లే మాట్లాడుకోవాలని వాళ్ళు అనుకుంటే పోనీ అదేనా ప్రజల్లో చర్చ జరిగింది. నిజంగా అట్లా మాట్లాడడంలో ఏమీ తప్పు లేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటే మాకు అభ్యంతరం లేదు. మా వాళ్ళు కూడా రేపు నుంచి చెప్తాం. రేపు అసెంబ్లీలో కనపడినప్పుడు అందరినీ రేపు వాళ్ళని సంబోధించేది సంబోధిస్తాం. వాళ్ళు సంబోధించుకొని ఒక యాక్సెప్టెడ్ ఇది అనుకుందాం. దీనికి పైగా మద్దతు ఈనాడు పేపర్ చూస్తే మన కర్మగాలేదు, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్. ఒక పక్కేమో ఈయనకేమో పెద్దది పెట్టి దాన్ని చేశారు. దానికి కారణమైన ఇది ఈయన చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తే ఏమంత సిగ్గు ఎందుకు కూడా? నిజంగా మామూలు పదవి అయితే ఎందుకు రాయకూడదా? ఈనాడు పత్రికలో నిన్న ముఖ్యమంత్రి గారు తనే చెప్పుకున్న మాట ఎందుకు రాయలేకపోయావు? రాసిండొచ్చుగా. రాస్తే వచ్చే రియాక్షన్ తెలుసు. ఆ మాట అన్నవాడిని, ఆ దీక్ష కూర్చుని ప్రజలు అసహించుకుంటారని తెలుసు. అది కప్పిపెట్టాలని ప్రయత్నం. రామోజీరావు గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆయన అంత పెద్ద ఆయన, అలాంటి ఆయన్ని పట్టుకొని ఇదే మాట అనేస్తే పోయి నమస్కారం పెట్టి పోవచ్చు ఇంకేంటి ఎట్లుంటుందో? నిజంగా ఆలోచించాలి. సీరియస్గా చెప్తున్నాను నేను. ఆయనకు రామోజీరావు గారు కానీ ఇంకా రాధాకృష్ణ ఆయన అంటున్నాడు ఒక వ్యూహం అంట. ఎవడో తిట్లు తిట్టించుకొని వ్యూహాలేందా మరి అన్యాయంగా? జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి వదిలేదా? మామూలు అయినా ఎవరైనా తిట్లు తిట్టించుకొని దాన్ని ఎట్లా అడ్వాంటేజ్ చేసుకోవాలని ఒక వ్యూహం వేసి దానికోసం ఇప్పుడు మనం అంతా చేస్తున్నామంట. అది ఒక జరిగిన దాంట్లో నుంచి మనకు దాని నుంచి మేలు జరిగేటట్టు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ శిబిరాలు పెట్టుకొని ఇంకేం పని బాట లేకుండా తిట్లు తిట్టుకుంటా నోటితో ఉచ్చరించుకుంటా ఈ ఒక వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ మనుషుల ఏమన్నా దాన్ని ఏమన్నా కూడా అర్థం కావట్లేదు. ఎక్కడికి పోతారు వీళ్ళు? ఈనాడులో రాయలేకపోయావు. కనీసము
మా పత్రికలో రాయలేని మాట అన్నాడని ఒక మాట అనింటే నన్ను నా తల్లిని తిడుతున్నారంట. ఏంది అది? ఏం చెప్పాలని? అవతల పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు ఊగిపోతా మీరు నేరం చేశారు, మీ ఎంత చూస్తాను, మీరు ఎంత తప్పులు చేస్తున్నారంట. జనంలోకి ఏమెక్కించాలని చూస్తున్నారు రామోజీరావు గారు, ఏమెక్కించాలని చూస్తున్నారు. అర్జెంటుగా చంద్రబాబును తీసుకొని రండి, జగన్మోహన్ రెడ్డి పనికిరాడు. ఆయన ఏ కారణంతో మా అభిమానులు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆవేశపడ్డారో ఆ కారణం దాన్ని చెప్పరు. ఆయన చెప్పడు, వాళ్ళు చెప్పరు, మనం చెప్పుకోవాలి. అందుకే తప్పనిసరి ఈ నోటితో అనాల్సి వస్తుంది ఆ మాటలు. కానీ ప్రజల్లో అయితే చర్చ జరగాలి. మహిళలు ముఖ్యంగా సరే, మా వైపు నుంచి మా వాళ్ళంతటా వాళ్ళు ఒక్క మాట ఏదన్నా అంటే చూపించండి, మిస్ అయింటే ఇప్పుడైనా సంజాయిషి తీసుకుంటారు మా అధ్యక్షులు, వదలరు అంటారు. ఎందుకంటే ఇది కుటుంబంలాగా భావించుకునే పార్టీ, అందులో మహిళలకు పెద్ద పీట వేసిన పార్టీ, మహిళలు హాయిగా ఎలాంటి ఇది లేకుండా ఇంట్లో తిరిగినట్టు తిరిగే పార్టీ. ఇక్కడ ఇట్లాంటి మాట ఆలోచనలో కూడా రాదు, అన్నోడికి స్థానం కూడా ఉండదు. ఎస్ మాట్లాడతారు, మీ వాళ్ళు మాట్లాడే పనికి మాలిన మాటలకు రిప్లైగా ఆవేశం ఉండే నాయకులు కొంచెం మాట్లాడుతుంటారు. వాళ్ళకు కూడా నిగ్రహంగా ఉండమనే చెప్తుంటారు మా నాయకుడు, వద్దు ఎక్కువ ఆవేశపడొద్దు, వాళ్ళ పాపానికి వాళ్ళు పోతారు, మీరు ఎక్కువ ఇది కావద్దని. అందరికీ తెలుసు, వాళ్ళకు తెలుసు, వాళ్ళు ప్రైవేట్ టాక్లో వాళ్ళే అంటారు. ఇంతకుముందు గిరి అన్నట్టు వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు అందరు ఉన్నారు, అందరికంటే జూపుడి గారికి ఇంకా బాగా తెలుసుకుంటుంది. మధ్యలో అటు కూడా చూసి వచ్చారు కాబట్టి, ఇటు చూశాడు అటు చూశాడు. ఇలాంటి వాళ్ళు చెప్పాలి, రెండు వైపులో చూశారు అంటే నాయకులు ఎట్లుంటారనే దాని విషయం చెప్తుంట. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ సమస్య అయితే ఏదైతే ఇప్పుడు ఒక సమస్యగా మారిందో, ఏ సమస్య అయితే సమస్యను చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుందో, అసలు దాని మీద 2021లో చర్చ జరగడమే అసహ్యంగా ఉంది. ఇంత ఇదిగా పెరిగినాక చైతన్యం పెరిగింది, సామాజిక స్పృహ పెరిగింది, సంస్కారం పెరిగిండాలి, యూత్ కొత్త రతరం రాజకీయాలు వస్తున్నాయి అన్నీ. ఇలాంటప్పుడు ఒక బూతు మాట గురించి ఒక వ్యక్తి ఒక ఉద్యమం నిర్మిస్తుంటే దాని నుంచి వచ్చే దీన్ని ఎట్లుంటాయో ఆ దుష్పరిణామాలనే ఉద్దేశంతో మేము ఇంతగా చెప్పాల్సి వస్తుంది మనందరం కలిసి రాష్ట్రం అంతటా. దీని మీద చర్చ జరగాలి. ప్రజలందరూ దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ కనపడితే కూడా నిలదీయాలి. అయ్యా మిమ్మల్ని ఇలాగే పిలిస్తే మీ ఇంట్లో ఒప్పుకుంటారా అడగాలి వాళ్ళని. ఒకవేళ ఒప్పుకోరనుకుంటే చంద్రబాబు నాయుడుకి ఆ మాట చెప్పనాలి. నిన్నటి నుంచి కూర్చున్నాడంట ఆయన, ఇప్పుడు ఎవరో డాక్టర్ అంటున్నారు. నిజమే, ఎట్లా రాస్తారా? ఈనాడులోనే ఉన్నట్టుంది, 1/2 లీటర్ నీళ్ళతో రోజంతా ఉన్నాడని. నమ్మేటట్టన్నా ఉండాలి కదా. ఆ మంది ఎందుకు కనుక్కొని 1/2 లీటర్ నీళ్ళతో డయాబెటిక్ వాళ్ళు, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు ఉండగలరు అనుకుంటే ఐ థింక్ క్యూ అంతా ఆడగట్టడం మేలు, పోయి ఆడపోవడం మేలు. అంటే అది కూడా అబద్ధమే. నువ్వు ఏమన్నారు అబద్ధాలు ముందు తర్వాత కాదు, ఆయనే ఒక పెద్ద అబద్ధం, చంద్రబాబే ఒక పెద్ద అబద్ధం. మన కర్మకాలం ఏంటంటే మనకు నిజమైంది వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఆయన రూపంలో, ఆ పార్టీ రూపంలో అది నిజమైంది. ఏదైనా విధానాల మీద చర్చించుకోవాలా, ఇష్యూస్ మీద కొట్లాడుకోవాలా, దాని మీద ఎంతైనా అనొచ్చు. ఆ వ్యూ జనం యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఆ విధానాన్ని జనం యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఆ పథకాన్ని మేము పెట్టిన దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, అది ఎన్నికలు వస్తాయి తేలుతాయి. మీకు మళ్ళీ మధ్యలో కూడా ఎన్నికల అవకాశం వచ్చినాయి, మొన్న వచ్చినాయి. ఎందుకు పోటీ చేయలే? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత మాట్లాడే అక్కడ పోయి ఎన్నికల్లో నిలబడితే వచ్చే ఓట్ల బట్టి తెలుస్తుందిగా. అస్సలు మనం ఎందుకు రిక్వెస్ట్ చేస్తాం? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బద్వేలు ఉప ఎన్నిక క్యాండిడేట్ డిసైడ్ చేసింది ఆ రోజు, ఆయన చనిపోయిన రోజు పరామర్శించడానికి పోయినప్పుడే చెప్పారు, అమ్మ నిలబడతారు, ఆయన భార్య నిలబడతారు, మా క్యాండిడేట్ ఉందని అప్పుడే చెప్పాం ఫ్యామిలీని. వీళ్ళు క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేశారు. ఆకన్నా వాళ్ళకి అర్థమైంది, జనం దగ్గర కూడా రానివ్వరు, అసలు పోయేవాళ్ళు లేరు. నిన్న బంద్ అని పిలిపించినప్పుడు ఆలోచించుకోండి, అలా తను పిలిపిస్తే ఎట్టుంటుంది అనేది. ఈరోజు మళ్ళీ అంటున్నారు మీరు అనండి సార్ మేము పోతామని. ఎంతమంది వస్తారు బయటకు? అక్కడ రాగలరా? వాస్తవాలు తెలుసుకోవాలి. ఆయనకి ఏమాత్రమన్నా ముఖ్యమంత్రి మర్చిపోవాలి, ఆయన ఆ పార్టీ కాదు. కనీసం భవిష్యత్తు తరాల కన్నా ఈ హెల్ప్ చేస్తే సరిపోతుంది. ఎస్, వాట్ ఎవర్ హ్యాపెండ్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్, ఇది కరెక్ట్గా జరిగింది, తప్పు. ఆ తర్వాత ఏమన్నా అనవండి, తనకుంటే మాట్లాడమండి, ఇది తప్పు అని ఒప్పుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పదజాలం అయితే రాజకీయ పదకోశంలో ఉండకూడదు. బయట మాట్లాడేటప్పుడు డీసెంట్గా ఉండాలా, ఒక సంస్కారం ఉండాలనే ఒక
ఒక ఒక ఒక ఒక అంగీకారంగా ఒక వస్తే తప్ప, ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం వస్తే తప్ప, లేకపోతే ఫ్యూచర్ ఇంకా చండాలంగా ఉంటుంది. ఇంకా మాట్లాడే భాష అంతా కూడా ఇంకా అన్యాయంగా ఉంటుంది. అది తప్పు అనేది ఆయన రియలైజ్ కావట్లే. ఆ పక్కన ఉండేవాళ్ళు కూడా మరి ఆయన వాళ్ళకి ఏం ట్యూటరింగ్ ఇస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ వాళ్ళు నిన్న ఒక ఆయన ఏమంటున్నాడు, సింహం అంటున్నాడు. సింహం గుర్తుంది, ఇప్పుడు రాని ఏందో ఇప్పుడు వచ్చిపోయి ఏం చేయాలి, అక్కడికి పోయి ఏం చేయాలి, మళ్ళీ ఇదిగో వచ్చేసినారని చెప్పి అర్జెంటుగా ఢిల్లీ పోవడానికి ఒకసారికి ఇవ్వాలి. ఒక్కటి ఏమి రెచ్చగొట్టినా సరే మేమైతే ఆ రోజు పార్టీగా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వము. ఇదిగో ఇదే జనంలోకి వెళ్ళి ఇది అడగడం తప్ప. ఆ రోజు ఆవేశపరులైన మా అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఖచ్చితంగా రియాక్ట్ అయ్యారు. పోయింది కూడా ఎక్కడికి, నీ ఆఫీస్ దగ్గరికి ఎందుకు పోయినారంటే అక్కడ మాట్లాడినారు కాబట్టి. అంతకుముందు అయ్యన్న పాత్రుడు ఇక్కడెక్కడో సత్తెనపల్లి నరసరావుపేట మాట్లాడుతూ ఆయన ఇంతకంటే ఘోరంగానే ఆయన మాట్లాడినాడు. కానీ అది చెత్తనాకుడుకు అన్నాడు ఏకంగా మాత్రం. అలాగే హోంమంత్రి దళిత మహిళ, ఆమెను చదువుకున్న దళిత మహిళ హోమ్ మినిస్టర్, ఆమెను పెట్టుకుని హోంమంత్రి ఎందుకు సంకనాకన అన్నాడు. మరి ఆ లాంగ్వేజ్ అంతా ఎక్కడెక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లా. ఇంతకుముందు లక్ష్మీపార్వతి గారు అన్నట్టు వీళ్ళకి ఇంత కూర్చున్న జగన్మోహన్ రెడ్డి సైన్యానికి ఏమి ఎక్కుతున్నట్లేదు. ఇట్లా కాదు తిట్టు, ఏకంగా డైరెక్ట్ తనను ఈ మాట అంటేనే వాళ్ళు రియాక్ట్ అయ్యేట్టున్నారని తిట్టించాడు. ఎందుకు సంయమనంతోనో, జనం లేకనా, బలం లేకనా, పార్టీ కార్యకర్తలే లక్షల మంది ఉన్నారు, వాళ్ళకంతా ఆవేశం లేకనా, పైనుంచి ఆయన నూరిపోస్తున్నారు. వద్దు, మనం రాజకీయ పార్టీ అంటే మనం చేయాల్సింది ప్రజలకు సేవ తప్ప ఇది ఇట్లాంటివి కాదు, ఇలాంటి ఎత్తుగడలు ఇట్లాంటివి వద్దు, ఇంకా రాజకీయాలు మంచిగా మేలుగా టర్న్ తీసుకోవాలి తప్ప ఇట్లా అసహ్యమైన రీతిలో కాదని చెప్తున్నాడు. కాబట్టి ఓవర్ ది పీరియడ్ పార్టీ అంతా కూడా ఇటు తయారైంది. అందుకే ఎన్ని దాన్ని అసమర్థతగా అనుకున్నాడు, లేదా అనుకుంటున్నాడు ఏదో కానీ కాదు. ఈరోజు చెప్తున్నాం, నిజంగా పార్టీ కన్నా నిర్ణయించుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు కన్నా అనుకొని ఉంటే, నిజంగా ఆయన డైరెక్షన్ కాదు, ఎవరో 3rd 4th లెవెల్లో ఉన్న మా ఎమ్మెల్యేలు 4 మాలాంటి వాళ్ళం అందరం కూర్చొని అనుకొని ఉంటే వాళ్ళు అట్లా 10 మంది పిల్లలు అమాయకులు పోతారా? అది వేరే రకంగా ఉంటుంది. నిజంగా దాడి చేయాలంటే వేరే రకంగా ఉంటుంది. అది కష్టమా? కానీ దేనికోసం? అది ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా నిర్ణయించాల్సింది ప్రజలు. అన్ని ఎదురీతలై కూడా ఆఖరకు దానికోసమే దీనికోసమే వెయిట్ చేశాం. ఎన్నికల్లోనే ప్రజల దగ్గరికి వెళ్ళాము. ఒకసారి దగ్గరలో మిస్ అయినా రెండోసారి ఎన్నికల ప్రజల దగ్గరికి వెళ్ళాము. ప్రజలే ఆశీర్వదించారు. మీరు పోండి. అది చేయలేక, అది చేతగాక, దానికి అవసరమైన సరుకు నీ దగ్గర లేక, ప్రజాసేవకు అవసరమైన బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీకి ఎట్లుండాలో నీ చేతగాక, నువ్వు ఇంత అడ్డగోలుగా నువ్వు చేసుకుంటా పోయి ఇదే కరెక్ట్ అని మా వైపు వేలెత్తి చూపి జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా తిట్టి, వాళ్ళు చేస్తున్న తప్పు, మేము చేసినా కరెక్ట్ అనే దాంతో దాన్ని ఈ మీడియా ఎత్తుకొని, వీళ్ళు లేకపోతే ఆయన ఎంత ఎగిరినా ఆడనే తిరుగుతుంటుంది. కానీ వీళ్ళు మధ్యలో ఉన్నందువల్ల వీళ్ళు తీసుకుపోయి జనాన్ని తలలన్నీ కలుషితం చేసే ప్రయత్నం చేయడం వల్ల, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే, అపోహలు క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళు అనుకుంటున్నవన్నీ ఈ మాత్రం కూడా సాగుతున్నాయి. వీళ్ళ ఆటలు కట్టించాలంటే ఖచ్చితంగా మరి ముఖ్యంగా మహిళలు, యువత మీ నోరెత్తి వెలుగెత్తి చెప్పాలి, చంద్రబాబు నువ్వు చేస్తున్నది తప్పు, చేసింది తప్పు, ముందు దాన్ని ఒప్పుకో అనే నినాదం ఖచ్చితంగా పోవాలి. వచ్చే రోజుల్లో నువ్వు ఆయన ఏం చేసినా మనమైతే ఒక క్యాంపెయిన్ లాగా టేకప్ చేద్దాం అనుకుంటున్నాం. దీని మీద ఇది ఆ పార్టీ కాదు, ఏ పార్టీలో అయినా చెప్పాలనుకున్నది చేతగాని వాళ్ళు చేసే ఇది తిట్లకు దిగడము, ఇలాంటి దూషణలు వీటికి దిగడము, బూతులు తిట్టడం అనేది నిజంగా బాధ్యతాయుతమైన పార్టీలు అయితే వేరే రకంగా డీల్ చేయాలి. అలాగే అలాంటి బాధ్యతాయుతమైన దీనికే వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉంది. కాబట్టి అలాంటి కల్చర్, సంస్కృతి పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని గురించి భారీ ఎత్తున రాష్ట్రం అంతా కూడా ప్రచారం చేయాలనుకుంటున్నాం. పార్టీ కూడా అలాగే ప్రచారం చేస్తుంది. అలాగే ఇలాంటి పార్టీలకు రాజకీయ తెర మీద ఎక్కడ, స్క్రీన్ మీద ఎక్కడ వాటి స్కోప్ ఉండకూడదు. ప్రజల్లో, సమాజంలో, ప్రజాస్వామ్యంలో ఇలాంటి పార్టీలకు అవకాశం ఉండకూడదు. కాబట్టి ఇలాంటి బూతులు తప్ప వేరే తెలియని ఈ పార్టీని గుర్తింపు రద్దు చేయమని కూడా ఎలక్షన్ కమిషన్కు మా ఎంపీలు కూడా వెళ్ళి కలుస్తారు. మంగళవారం, సోమవారం ఎప్పుడో వెళ్ళి కలవాలనుకుంటున్నారు. అది కూడా చేస్తాం. ఏది ఏమైనా ఇది ఇప్పుడు వచ్చినది చంద్రబాబు నాయుడు గారు గుర్తించుకొని, నా ఆటలు సాగవు,
ఏదో పైపైన నేను 4 మాటలు మాట్లాడేసి 2 రోజులు దీక్ష అని చెప్పి కూర్చొని 4 ఉపన్యాసాలు ఇచ్చేసి ఇట్లా చేసి పార్టీని నిలబెట్టుకొని ఎన్నికల్లో లెగ్గలేను, నేను ఏదైనా చేస్తే ప్రజలకు సేవ చేయాలి, ఇప్పుడు చేసింది తప్పని ఒప్పుకొని తీరాలి అని ఆయన భావించి ఇప్పటికైనా నేను వాడు మాట్లాడిన మాటలకు చింతిస్తున్నానని అంటే అది కొంతన్నా ఆయనకు ఆ పాప విముక్తి వస్తుంది. కొంచెమన్నా పాప విముక్తి రావాలంటే ఆయన ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రజలకు ఇలాంటి భాషా ప్రయోగం చేసినందుకు, ఇలాంటి బూతుల ప్రయోగం చేసినందుకు మా పార్టీ తరఫున అతని తరఫున క్షమాపణలు కోరుతున్నానని ఆయన కోరాలి. కోరనంత వరకు ఇంకా ఆయనంత నికృష్టుడు, ఆయనంత చరిత్రహీనుడు ఇంక ఎవ్వరూ ఉండరనేది మరోసారి, ఎందుకంటే గతంలో చాలాసార్లు రుజువు అయింది ఇది. అలాంటి చరిత్రహీనులు ఇంకొకరు ఉండరు, ప్రపంచ చరిత్రలోనే అరుదుగా ఉంటారనే విషయం కూడా అలాంటి సంఘటన, అలాంటి వ్యవహారం మన రాష్ట్రంలో జరగడం మన దౌర్భాగ్యం అనుకొని మనం ఇచ్చేయాలి తప్ప వేరే ఏం చేయలేమంటాం. కాబట్టి ఈరోజు భవిష్యత్తులో కూడా ఈయన చేసే కార్యక్రమాలు ఏమున్నా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం, ఇలాంటి సంస్కృతికి వ్యతిరేకంగా, బూతుల సంస్కృతికి వ్యతిరేకంగా ఆ కార్యక్రమం కూడా పార్టీ చేపడుతుందని తెలియజేస్తూ, ఇప్పటికైనా ఆ పార్టీ, తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా ఇంకా ఉన్నారు, వాళ్ళలో కూడా ఆ వివేకం ఉన్న వాళ్ళు ఉంటే కొంత ఆయనకు కాస్త ఇంగితం నేర్పించి ఇది కాదు కరెక్ట్ పద్ధతి, మనం చెప్పేది ఏదైతే ఉందో దీనివల్ల మనకు నష్టము, ఫ్యూచర్లో మనకు ఇవే తిట్లు పడతాయి, ఇళ్లల్లో మనము ఉండలేము అని వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు కూడా ఆ నాయకుల భార్యలో పిల్లలో వద్దు ఇది మనకే చుట్టుకుంటుంది అనే విషయం కొంచెం ఎక్కించి ఆ రకంగా ఆయన మీద ఒత్తిడి తీసుకురావాలి. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అంత ఆ రెస్పెక్టబిలిటీ లేదా గౌరవం పరస్పరం ఉంటే తప్ప రాజకీయాల్లో ఉండలేము. ఐ డోంట్ థింక్ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అలాగా జనం ఇదని అనుకోను, నోటు బూతులు తప్ప వచ్చేవాళ్ళు కనుక వాళ్ళు సంసారపక్షంగా ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళ నాయకుడి మీద ఒత్తిడి తీసుకురావాల్సింది వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.